హలో వ్యూవర్స్, మనం నిన్న రీజనింగ్ క్లాసెస్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూసాం కదా. అలాగే ఈరోజు కూడా ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఈ క్వశ్చన్ చూడండి. గోల్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ హోమ్, కమ్ ఈజ్ కోడెడ్ యాజ్ డన్, కార్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ డోస్. సో సన్స్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తామని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూస్తే GH అయింది, అంటే +1 ఇంక్రీజ్ అయింది. ఓ వచ్చేసి అలాగే ఉండిపోయింది, అంటే ఏం చేంజ్ కాలేదు. ఇక్కడ L వచ్చేసి M అయింది, అంటే +1 ఇంక్రీజ్ అయింది. D అనేది E అయింది. ఇక్కడ కమ్లో చూడండి, C అనేది D అయింది, అంటే +1 ఇంక్రీజ్ అయింది. O అనేది చేంజ్ కాలేదు, అలాగే ఉండిపోయింది. M అనేది +1 ఇంక్రీజ్ అయింది మళ్ళీ, కానీ E మాత్రం చేంజ్ కాలేదు. సో ఈ రెండింటిని చూసిన దాన్ని బట్టి మనం ఏం డీకోడ్ చేసాము? కాన్సోనెంట్ G అనేది కాన్సోనెంట్ GLD. ఈ కాన్సోనెంట్స్కి మనం +1 యాడ్ చేస్తున్నాం, కానీ ఓవెల్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాం. సో ఇక్కడ ఇచ్చిన కోడ్ ప్రకారం మనం కాన్సోనెంట్స్కి 1 యాడ్ చేయాలి, ఓవెల్స్కి అలాగే రాస్తే సరిపోతుంది. సో అలా చేసి చూస్తే S అనేది కాన్సోనెంట్, Sకి +1 యాడ్ చేస్తే T వస్తుంది. O అనేది ఓవెల్ కదా, యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. ఇప్పుడు N అనేది కాన్సోనెంట్గా +1 యాడ్ చేయాలి, O వస్తుంది. అప్పుడు S అనేది మళ్ళీ కాన్సోనెంట్ కదా, +1 యాడ్ చేయాలి, T. సో TOOT. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. మిస్సింగ్ క్యారెక్టర్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 594 నుంచి 198, 198 నుంచి 66 ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 3 times తక్కువ ఉంది. సో డివైడెడ్ బై 3 చేసి చూడండి, 198 వస్తుంది. 198 డివైడెడ్ బై 3 చేసి చూడండి, 66 వస్తుంది. 66ని డివైడెడ్ బై 3 చేసి చూడండి, 22 వస్తుంది. సో C ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ కూడా నెంబర్ ఎనాలజీయే, కొంచెం డిఫరెంట్ మెథడ్. సో మనం ఇక్కడ ఆల్టర్నేట్గా తీసుకుందాం, ఎందుకంటే డైరెక్ట్గా ఒకదాని నుంచి ఇంకొక దానికి ఎగ్జాక్ట్ రిలేషన్ లేదు. ఇక్కడ చూస్తేనేమో ఆల్మోస్ట్ 11 డిఫరెన్స్ వస్తుంది మైనస్, ఇక్కడ చూస్తే +2 వస్తుంది, ఇక్కడ చూస్తే -4 వస్తుంది. సో కరెక్ట్ ప్రాపర్ వేలో మనకి ఏది తగ్గట్లేదు, పెరగట్లేదు. సో మనం దీన్ని ఆల్టర్నేట్గా చేసుకొని చూద్దాం. ఇప్పుడు ఈ 36 చూడండి, లేదా ఈ 25 నుంచి కానీ 27 నుంచి కానీ స్టార్ట్ చేయండి. ఈ 27 నుంచి స్టార్ట్ చేసి చూస్తే 27 నుంచి 30కి వచ్చేసరికి +3 యాడ్ అయింది. 30 నుంచి 33కి వచ్చేసరికి అగైన్ +3 యాడ్ అయింది. 33 నుంచి 36కి వచ్చేసరికి మళ్ళీ +3 యాడ్ అయింది. ఇలా అనమాట. ఇప్పుడు అలాగే మనం 25 నుంచి స్టార్ట్ చేసి చూస్తే 25 నుంచి 23కి వచ్చేసరికి 2 రెడ్యూస్ అయింది. సో 23 నుంచి 21కి వచ్చేసరికి మళ్ళీ 2 రెడ్యూస్ అయింది. సో మళ్ళీ 21 నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 రెడ్యూస్ అవ్వాలి కదా, అలా 2 రెడ్యూస్ చేస్తే మనకి 19 వస్తుంది. సో ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో 19 వస్తుంది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఫోర్త్ క్వశ్చన్లో ఇలా యారోస్ ఉంటాయండి. ఇలా ఉంటుంది ఫోర్త్ క్వశ్చన్. అయితే ఇక్కడ మనం కరెక్ట్గా చూస్తే 5 25 అయింది, 2 4 అయింది, 8 64 అయింది. సో ఇవి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒకదాని నుంచి ఇంకో దానికి స్క్వేర్, దాని ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్నది స్క్వేర్ అయిపోయింది. 5కి 25 స్క్వేర్, 2 స్క్వేర్ 4 వచ్చింది, 8 స్క్వేర్ 64 వచ్చింది. అలాగే 1 స్క్వేర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో మీరు స్క్వేర్స్ అనేవి అప్ టు 50 కంపల్సరీగా నేర్చుకొని పెట్టుకోవాలి. క్యూబ్స్ వచ్చేసి అప్ టు 30 కంపల్సరీ నేర్చుకొని పెట్టుకోవాలి. సో మనం 5th క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఇది వచ్చేసి బ్లడ్ రిలేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ మనం డైరెక్ట్గా అన్నీ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా చూస్తే P నుంచి Tకి వరకు అడిగాడు. సో P ఫస్ట్లో ఉండి T లాస్ట్లో ఉంది కాబట్టి కంపల్సరీగా అన్ని రిలేషన్స్ ఫామ్ చేయాలి. కానీ ఇన్ కేస్ ఇప్పుడు మనకి Mకి Tకి రిలేషన్ అడిగితే మనం P నుంచి కనిపెట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడంటే P నుంచి T వరకు అడిగాడు కాబట్టి మొత్తం కంపల్సరీగా చేయాలి. కానీ మీరు క్వశ్చన్ని కరెక్ట్గా చూడండి, చూస్తే ఒకవేళ మిడిల్ నుంచి ఎండ్ వరకు అడిగితే మిడిల్ నుంచి సాల్వ్ చేస్తే సరిపోతుంది, అలా అన్నమాట. సో కమింగ్ టు ది క్వశ్చన్, P@Q.
ఇక్కడ @ ఎక్కడ ఉంది, a@b అంటే a ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ b అంటుండే. అలా చూస్తే p ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ q. pకి q హస్బెండ్ అని చెప్తున్నారు. ఇలా అన్నమాట. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈ యారో వచ్చేసి మనం పేరెంట్కి చైల్డ్ యొక్క రిలేషన్కి, ఈ యారో వచ్చేసి సిబ్లింగ్స్కి, అండ్ ఈ సింబల్ వచ్చేసి కపుల్స్కి మనం అనుకున్నాం నిన్న. సో ఈ ప్లస్ వచ్చేసి మేల్కి, మైనస్ వచ్చేసి ఫీమేల్కి అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ p వచ్చేసి మేల్ అని చెప్తున్నారు, అందుకే ప్లస్ పెట్టాం. q వచ్చేసి ఫీమేల్ కాబట్టి మైనస్ పెట్టాం. వీళ్ళిద్దరు కపుల్ కాబట్టి మధ్యలో సింబల్ రిప్రజెంటేషన్ ఇది ఇచ్చామన్నమాట. సో ఇక్కడ క్యూకి ఎంకి ఇచ్చారు, మళ్ళీ క్యూకి డాలర్ ఇచ్చారు. డాలర్ మీనింగ్ ఏంటి, a ఈజ్ ద మదర్ ఆఫ్ b అంటే q ఈజ్ ద మదర్ ఆఫ్ m. సో ఇలా రాయచ్చా, కానీ m q మదర్ అని చెప్పారు కానీ m యొక్క ఎగ్జాక్ట్ జెండర్ ఇవ్వలేదు కదా, అందుకే అప్పుడే మెన్షన్ చేయట్లేదు. సో ఇక్కడ థర్డ్ చూస్తే m-t. యాష్ అంటే ఏంటి, a ఈజ్ ద ఫాదర్ ఆఫ్ b అన్నారంటే m ఈజ్ ద ఫాదర్ ఆఫ్ t. సో ఇలా రాసుకోవచ్చు, m ఈజ్ ద ఫాదర్ ఆఫ్ t. సో ఫాదర్ అని చెప్పారు కాబట్టి ఆటోమేటిక్గా ప్లస్ పెట్టేయచ్చు, కానీ t యొక్క జెండర్ ఇవ్వలేదు. సో ఇక్కడ మైనస్ ఆ ప్లస్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయలేం, అక్కడితో ఎండ్ అయింది. సో pకి tకి రిలేషన్ అడుగుతున్నారు. సో pకి tకి ఒకవేళ కరెక్ట్గా చూస్తే t వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అనమాట p. సో జనరల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన మదర్ వాళ్ళ పేరెంట్స్ మనకి మ్యాటర్నల్ గ్రాండ్ మదర్, మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. మన ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మనకి ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారనమాట. సో ఇక్కడ మదర్ వాళ్ళ ఫాదర్ అడుగుతున్నారు కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కడ చూడండి డి ఉంది. పీకి టీకి రిలేషన్ అడిగారు డైరెక్ట్గా, అలా మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతుంది. మదర్ వాళ్ళ డాడీ మనకి తాతయ్య అవుతారు. ఎలా, మదర్ ద్వారా తాత, మదర్ కాబట్టి మ్యాటర్నల్, గ్రాండ్ ఫాదర్ అంటే తాత. సరిపోయింది. నౌ 6th క్వశ్చన్. ఇక్కడ ఏమిచ్చారు, లాజికల్ ఆర్డర్ అడిగారు. బర్త్ అంటే జననం, డెత్ అంటే చనిపోవడం, ఫ్యూనరల్ అంటే మనం చనిపోయాక చేసే కర్మ ఉంటుంది కదండి, దాన్ని ఫ్యూనరల్ అంటారు. మ్యారేజ్ అంటే పెళ్ళి, ఎడ్యుకేషన్ అంటే మీకు తెలిసిందే. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే బర్త్ వస్తుంది, పుడితేనే కదండి ఏదైనా చేయగలుగుతాం. 1 ఇక్కడ 1 ఎక్కడ ఉంది, ఏలో ఉంది, బీలో ఉంది. సో సిడి ఆటోమేటిక్గా తీసేయచ్చు. నేను వెంటనే 1 రాసేసి డైరెక్ట్గా కిందికి రావడానికి రీజన్ ఏంటంటే, ఒకవేళ 1 అనేది ఒకటే ఆప్షన్ ఉందనుకోండి, మిగిలిన 4 కనిపెట్టాల్సిన అవసరం లేదు కదండి, అందుకోసం డైరెక్ట్గా వచ్చా. అంతే తప్ప అన్ని సాల్వ్ చేసిన తర్వాత కిందికి వస్తే టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని. సో 1 బర్త్ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఎడ్యుకేషన్ 5. సో ఇక్కడతోటే ఆన్సర్ అయిపోయింది బి. ఎందుకంటే ఇక్కడ 1 తర్వాత డైరెక్ట్గా 3 ఇచ్చారు. పుట్టగానే మనకి కర్మ చేయరు కదండి, పుట్టగానే మనం ఎడ్యుకేషన్ తీసుకుంటాము, తర్వాత మ్యారేజ్కి వెళ్తాము, తర్వాత చనిపోతాం, చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ అనమాట, అలా అనమాట. సో అలా బి వచ్చింది ఆన్సర్. 7th క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఇది కూడా బ్లడ్ రిలేషన్ నుంచే ఇచ్చారు. హూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి అంటే డైరెక్ట్గా డి వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరని అడిగారు. కానీ ఫస్ట్ దీని యొక్క ట్రీ అనేది బిల్డ్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. ట్రై చేద్దాం. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క మదర్ అంట, సో మైనస్ పెట్టేద్దాం. సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, బట్ మనకి ఇలా రాయచ్చా, ఎందుకంటే బికి ఏ మదర్ అయింది, సికి సన్ అయ్యారనమాట. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సికి ప్లస్ పెట్టేయచ్చు, ఎందుకంటే ఏ యొక్క సన్ అని చెప్పారు కదా, దాని ద్వారా సి అనేవాళ్ళు మేల్ అని చెప్పొచ్చు. కానీ బి యొక్క జెండర్ జస్టిఫై చేయలేదు అక్కడ, సో మనం చెప్పలేము. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ, డికి ఈకి ఇంకా మనకి రిలేషన్ ఇక్కడ రాలేదు కదండి, సో లాస్ట్ దానికి వచ్చేద్దాం. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, బి యొక్క డాటర్ అనమాట ఈ. బి యొక్క డాటర్ అని చెప్పారు కదా, మైనస్ పెట్టేయచ్చు. ఇప్పుడు ఈకి డికి రిలేషన్ ఉంది, ఈకి డి అనేవారు బ్రదర్ అవుతారని చెప్పారు. సో డి యొక్క గ్రాండ్ మదర్ ఎవరయ్యారు, ఇక్కడ ఆబ్వియస్గా ఒకరే ఉన్నారు, ఏ. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బి యొక్క జెండర్ అడిగితే మాత్రం కంపల్సరీగా చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. 8th క్వశ్చన్. ఇది ఎనాలజీ. 563, 647, 479, 815. నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి.
సో 4 డిక్రీజ్ అయ్యే ఉన్నాయి. సో 563కి 647కి ఒకసారి మనం డిఫరెన్స్ చూద్దాం. ఈ 47 ఇక్కడ ఒక 63లో నుంచి 47 పోతే 84 ఉంది డివిజన్, సారీ +84 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 168 డిఫరెన్స్ ఉంది, కానీ ఈసారి మైనస్ చేశాడు. మళ్ళీ ఇక్కడ చూడండి 479కి ఆల్మోస్ట్ 815, 479 అంటే 815, 479 ఎంత వచ్చిందండి డిఫరెన్స్? 15లో నుంచి 9 పోతే 6, ఇక్కడ 10, 10లో నుంచి 7 పోతే 3, ఇక్కడ ఎంత 8, 7 కాస్త 6 కాస్త 4 అయితే 236 ప్లస్ 236 ఉందండి ఇక్కడ. అంటే ఏంది, లాస్ట్ టైం దానికి డబుల్ అయింది, దీనికంటే ఇది డబుల్ అయింది. సో 236 కూడా డబుల్ అవుతుంది. నెక్స్ట్ 12, 7, 4. సో 815కి 472. రెడ్యూస్ చేయాలా ఇంక్రీజ్ చేయాలా అని చూస్తే ఫస్ట్ ప్లస్ చేశాడు, తర్వాత మైనస్ చేశాడు, తర్వాత ప్లస్ చేశాడు, కాబట్టి నెక్స్ట్ కంపల్సరీ మైనస్ చేయాలి. కాబట్టి 815కి 472 అనేది సబ్ట్రాక్ట్ చేసి చూడాలి. 3 వస్తుంది, ఇక్కడ 11 కదా, 7 కదా, 4 వస్తుంది, 3 వస్తుంది. బట్ 343 లేదు. మళ్ళీ సాల్వ్ చేసి చూద్దాం ఒకసారి. ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. జరిగిందండి, మళ్ళీ ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 84 ఉంది, కానీ +84 జరిగింది. ఈ 647 నుంచి ఇక్కడికి వచ్చేసరికి 168 డిఫరెన్స్ అయితే ఉంది, కానీ మైనస్ అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 336 ఉంది, కానీ ఇక్కడ ఎడిషన్ అయితే జరిగింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ఎంత జరుగుతుంది? దీనికి డబుల్. 336కి డబుల్ ఎంత? 12, 7, 6. సో 815లో నుంచి 672 తీసేస్తే మనకు వచ్చేస్తుంది ఎంత? 143. ఫ్యాన్సీ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. 1, 3, 4, 8, 15, 27 క్వశ్చన్ మార్క్. 1 నుంచి 3 నుంచి 4. సో ఈ 2 యాడ్ చేసి చూడండి 4 వస్తుంది. ఈ 3 యాడ్ చేసి చూడండి 8 వస్తుంది. నెక్స్ట్ 4 యాడ్ చేస్తే 16 వస్తుంది, కానీ ఇక్కడ 15 ఉంది కదా, సో 4 యాడ్ చేయొద్దు. 3 యాడ్ చేసి చూడండి, లాస్ట్ 3 15 వస్తుంది, ఎందుకంటే 8 + 4 12, 12 + 3 15 వచ్చింది. ఇప్పుడు 4 + 8 + 15 అంటే లాస్ట్ 3. ఇక్కడ ఉన్న దాని ప్రకారం లాస్ట్ 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో 15 + 8 + 4 ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 27 వస్తుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? 8, 15, 27 ఈ 3 యాడ్ చేయాలి. యాడ్ చేసి చూడండి, 15 + 8 23 + 27 50. 50 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఇది కూడా వర్డ్ అనాలజీ ఇచ్చాడు. ABCD కాస్త NPRT అయింది, FGHI కాస్త ఏమవుతుందని అడుగుతున్నాడు. ABCD ఇక్కడ చూడండి, A కాస్త N అయింది. A + 13 యాడ్ చేస్తే N వస్తుంది కదా, ఎందుకంటే N నెంబర్ 14, A నెంబర్ 1. అలా F కూడా ట్రై చేయండి. F నెంబర్ ఎంత? 6. 6 + 13 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? యాడ్ చేసి చూడండి, Fకి 13 యాడ్ చేసి చూడండి ఎంత వస్తుంది? 19 వస్తుంది. 19 అంటే మనకి ఏంటి? S. అక్కడితోటి అయిపోయింది. ఇది మిగిలినన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అండి. కావాలంటే ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. Bకి P వచ్చింది. B నెంబర్ ఎంత? 2. P నెంబర్ 16 అంటే 14 యాడ్ చేసాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఫస్ట్ 13 యాడ్ చేశాడు, నెక్స్ట్ 14 యాడ్ చేశారు, దాని తర్వాత Cకి R వచ్చింది అంటే 15 యాడ్ చేశాడు. నెక్స్ట్ దానికి Dకి T వచ్చేసింది అంటే 16 యాడ్ చేశాడు, ఎందుకంటే D నెంబర్ 4, T నెంబర్ 20 కదా. సో ఆ విధంగా వీటికి కూడా సాల్వ్ చేసి చూస్తే ఈ 4 వస్తాయి అన్నమాట. సో ఇవాళ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా,
మళ్ళీ మరిన్ని క్వశ్చన్స్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.